జూన్ 1, 2, 3, 4 తారీఖులలో సింహరాశి వారు ఈ యొక్క భూమండలంలో మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎందుకు అంటే ఈ వీడియో అనేది మీలో ఉండేటటువంటి మీకు తెలియనటువంటి ఒక దైవశక్తిని బయటికి తీసేటటువంటి ఒక వీడియో. 100%. నమస్కారం అండి అందరికీ. మనకు నిత్య జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, ఎవరితో చెప్పుకోలేము. అలాంటి సమస్యకి పరిష్కారం ఏంటో తెలియదు. అయితే మీకు అలాంటి సమస్యలే ఉంటాయి కదా. మనలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఉంటాయి. అలా మనం ఏ సమస్యకి ఎటువంటి పరిష్కారం తెలుసుకోవాలో, అలానే ఎటువంటి పరిష్కారం చేసుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే శ్రీ మైసమ్మ తల్లి దేవాలయం అన్ని సమస్యలకు జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారం అనేది ఖచ్చితంగా చేయబడును. పూజారి శ్రీనివాస్ రాజు గారు భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ ఆస్తి సమస్యలు, ఆస్తి తగాదాలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోరుకున్న వ్యక్తికి దూరం కావటం, ప్రత్యేక హోమాలు యజ్ఞాలతో పూజలు చేస్తారు. మీకు ఉన్న ఎటువంటి సమస్యలు అయినా గురువు గారిని నమ్మకంతో సంప్రదించి మీ సమస్యలను తొలగించుకోండి. వీరి సెల్ నెంబర్ వచ్చి 9908806652. ఇక వీరిని ఆలస్యం చేయకుండా ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. కూడా సింహరాశి వారు ఈ వీడియోని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియోని కానీ మీరు మిస్ అయితే నిజంగా మీరు చాలా నష్టపోయినట్టే. గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు, ఈ వీడియో అనేది మీ తలరాతని మార్చేటటువంటిది కనుక వీడియోని ఎక్కడా కూడా అస్సలు మిస్ అవ్వకుండా చివరి వరకు ఈ వీడియోని మీరు చూడండి. అసలు సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి పరమశివుని అనుగ్రహం ఎలా కలగబోతూ ఉంది, సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వీరికి ఎలా కలుగుతుందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశి వారి ఇంటికి సాక్షాత్తు పరమేశ్వరుడే రాబోతూ ఉన్నారు. పరమేశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం సింహరాశి వారికి కలగబోతూ ఉంది. ఇంతకీ సింహరాశి వారికి పరమశివుని అనుగ్రహం ఎలా కలుగుతుందో తెలుసుకుందాం. ఈ వీడియో సాధారణమైనటువంటిది కాదు. మీ కంట్లో ఈ వీడియో పడింది అంటే అంత యాదృచ్ఛికమైతే అస్సలు కాదు. ఖచ్చితంగా మీరు ఏదో ఒక పుణ్యం చేసుకుని ఉండాలి. ఈరోజు మీ యొక్క గ్రహ ఫలితాలు అనేవి బాగుండి ఉండాలి. అందుకు ఈ వీడియో మీ కంట్లో పడింది అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ వీడియోని చివరి వరకు చూడండి. సింహరాశి వారికి ఖచ్చితంగా కూడా వారికే తెలియనటువంటి ఒక దైవికమైనటువంటి ఒక శక్తి వారిలో దాగి ఉంది. ఖచ్చితంగా 100% కూడా సింహరాశి వారిలో ఒక దైవిక శక్తి అనేది దాగి ఉంది. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తమకంటూ కొన్ని రకాలైనటువంటి దివ్య దృష్టి కూడా ఉంటుంది. కానీ ఇది మీరు గ్రహిస్తూ ఉండాలి. అంటే మీరు అనుకోవచ్చు, అంత లేదండి మాకు అలాంటి శక్తులు ఏమీ లేవు అని. అయితే ప్రతి ఒక్కరిలోనూ ఒక దైవిక శక్తి అనేది ఉంటుంది. దానిని కొన్ని సందర్భాలలో మనం బయటికి తేవాలి. ఆ శక్తి బయటికి రావాలి అంటే దైవం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఉండాలి. మరి ఈ దైవానుగ్రహం అనేది ఎలా పొందాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దైవం యొక్క అనుగ్రహం అనేది పొందటం అంటే అంత సులువు అయితే కాదు. ఎందుకు అంటే దైవం అనుగ్రహించాలి అంటే మొదటగా మన మనస్సు బాగుండాలి. అంటే ఎప్పుడూ కూడా పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి. అలానే కలలో కూడా ఒకరికి అన్యాయం చేయటం కానీ, కలలో కూడా ఒకరిని మోసం చేయటం కానీ, ఒకరికి హాని చేయటం కానీ అలాంటివి ఆలోచనలు కూడా రావద్దు. అలానే దైవాన్ని నమ్మాలి. మొట్టమొదటగా చేయాల్సింది ఏంటంటే దైవాన్ని నమ్మాలి. కొంతమంది ఉంటారు
ఎలా అంటే దైవాన్ని మేము నమ్మము, ఈ సృష్టిలో దైవమే లేదు, ఎక్కడ కనిపించదు అని. కానీ కనిపించకుండా మనకి గాలి ఎలా ఊపిరి పోస్తుంది, మనం ఊపిరి తీసుకొని ఎలా బ్రతకగలుగుతున్నామో అదే గాలి ఒక్కసారిగా ఆగిపోతే, అలానే ఆ గాలి పీల్చుకోవటం ఒక్కసారి ఆగిపోతే ఇక మన ప్రాణం అనేది ఉంటుందా? మరి కనిపించకుండా గాలి ఎలా ఊపిరిపోస్తుంది మనకు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. అయితే ఈ యొక్క సింహరాశి వారిలో కూడా అంటే ఖచ్చితంగా దైవాన్ని నమ్మని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని చూడండి. దైవాన్ని నమ్మాలి. దైవం అనేది ఉంది. నమ్మకంతో మీరు సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు పరమేశ్వరుణ్ణి పూజించి చూడండి. మీలో ఉండే ఒక దివ్య శక్తి బయటికి వస్తుంది. ఖచ్చితంగా మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, అలానే మీరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా, మీ చుట్టూ ఏ దారులు లేకపోయినా అన్ని దారులు మోసుకుపోయి కొట్టుమిట్టాడుతూ ఉన్నా, మీ చేతిలో చిల్లి గవ్వాలేదు కానీ మీకు అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, చాలా అర్జెంటుగా ఒక పని పడింది, అర్జెంట్ అంటే మీ యొక్క అంటే హాస్పిటల్లో కానీ హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు అప్పటికప్పుడు కావాలి, ఆప్తులు ఎవ్వరూ లేరు, అంటే ఆదుకునేవారు ఎవ్వరూ లేరు, ధన సహాయం కోరితే ఇచ్చేవారు అసలే లేరు, డబ్బు అడుగుతారు అని చెప్పి మీ మాట వినగానే కాల్ కట్ చేసిన వారు, అలానే మీకు దూరంగా ఉన్నవారు, మీతో మాట్లాడితే ఎక్కడ మీరు డబ్బు అడుగుతారు అని చెప్పి మీ బంధువులు చుట్టాలు మీ నుండి దూరం కావటం, సన్నిహితులు స్నేహాలు కూడా మీ చెంతకి చేరకపోవటం, ఇలా మీ చుట్టూ ఎటు చూసిన ఏ దారి లేదు అనుకోండి, ఇక అప్పుడు మీకు హోప్స్ అనేవి ఉండవు కదా. అలాంటి సమయంలో కూడా మీరు ఒక దైవాన్ని సంపూర్ణంగా నమ్మి ఆ దైవాన్ని భక్తితో పూజించి శ్రద్ధగా పూజలు చేస్తే, అలానే శ్రద్ధగా స్మరిస్తే వారి పేరుని ఖచ్చితంగా కూడా ఆ దైవమే మిమ్మల్ని ఆదుకుంటారు. ఇది అక్షర సత్యం కూడా. సింహరాశి వారు తప్పకుండా ఇది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా పరమేశ్వరుడు బోలా శంకరుడు అని ఎందుకు పిలుస్తారు అంటే అడగగానే వరాల వర్షాన్ని కురిపిస్తారు. మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా, మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే మిమ్మల్ని అడుగడుగునా కూడా రక్షిస్తూ వస్తూ ఉంటారు. అలానే పరమేశ్వరుణ్ణి పూజించిన వ్యక్తులు ఎప్పుడూ కూడా పేదవారిగా ఉండరు. పరమశివుని అనుగ్రహం ఒక్కటి ఉంటే మీరు ప్రపంచాన్ని ఏలేసే అంత గొప్ప వ్యక్తులుగా మారిపోతారు. ముఖ్యంగా మీకైతే కష్టాలు లేకుండా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. పరమశివుని అనుగ్రహం పొందగలిగితే గనక మీ దశ అనేది సంపూర్ణంగా మారిపోతుంది. అయితే ప్రతి సోమవారం బోలాశంకరుడు అంటే పరమేశ్వరుడు ఏది కూడా ఎక్కువగా ఆడంబరాలను అడగరు, ఆశించరు. పరమేశ్వరుడు జస్ట్ కేవలం ఒక మంచి నీరుతో బిల్వ దళాలు, ఏ పూలైనా సరే మొమ్మెత్త పూలు, అలానే మీకు తోచిన పూలతో పూజ చేసిన, అలానే నీటితో పంచామృతాలు కూడా పరమేశ్వరుడు కోరరు. కేవలం ఒక చెంబెడు నీటిని తీసుకొని మీరు ఎంతటి కష్టంలో ఉండనివ్వండి, మీరు ఎంతటి కష్టంలో చిక్కుకుపోయినా, మీరు ఊపిరి తీసుకోలేనంత బాధను అనుభవిస్తూ ఉన్నా, మీరు ఏదైనా సరే మీ సమస్య ఏదైనా సరే పైసా ఖర్చు లేకుండా పరమేశ్వరుణ్ణి పూజించి మీ కష్టాలను తొలగించుకోవచ్చు. ప్రతి సోమ అలానే శనివారం ఈ 2 రోజుల్లో కూడా మీకు ఎక్కువగా కష్టం ఉంటే ఉదయం మరియు సాయంకాలం 2 సమయంలో పరమశివునికి అభిషేకం చేయండి. అభిషేకం ఓన్లీ ఉదయం సూర్యుడు ఉదయించక ముందు చేసి, దీపం మాత్రం 2 సమయంలో ఉదయం మరియు సాయంకాలం 2 సమయంలో వెలిగించండి. మీరు దీనికి రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే ఒక తీపి పదార్థాన్ని పెట్టి అభిషేకం చేసి విభూదిని పరమశివునికి సమర్పించి ఉంటే బిల్వదళం, ఖచ్చితంగా ఒక బిల్వదళం ఉండేలాగా చూసుకోండి. ఏవైనా కొన్ని పువ్వులు నీలి రంగులో ఉండే పూలు అంటే ఇంకా ఇష్టం కాబట్టి నీలి రంగులో ఉండే పూలు, అలానే మల్లెపూలు, ఈ 2 పూలతో పరమేశ్వరుణ్ణి పూజించి చూడండి. మీ తలరాత మీ దశ ఖచ్చితంగా మార్చుకున్న వారవుతారు. ఖచ్చితంగా మీరు అనుకోవచ్చు, ఇది విధి రాసిన రాత మేము మార్చుకోలేము అని. కానీ ఈ విధంగా పూజ చేసి 41 వారాలు అంటే మీకు తీరని కష్టం ఉంటే 41 వారాలు, అలానే మీకు నార్మల్గా ఏదైనా చిన్న సమస్య ఉంది అనుకుంటే గనక ఒక 5 వారాల వరకు ఇలా చేయండి. ఖచ్చితంగా మధ్యలోనే మీ సమస్య అనేది తీరిపోతుంది.
మధ్యలోని మీ సమస్యకి ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. అలా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీ దశ అనేది సంపూర్ణంగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీ సమస్యలు అన్నీ కూడా మారిపోతాయి. మీ సమస్యలన్నీ తొలగిపోయి మీ జీవితమే మారిపోతుంది. అలా సంపూర్ణమైనటువంటి పరమేశ్వరుని అనుగ్రహానికి కూడా మీరు పాత్రులు అయిపోతారు. సాక్షాత్తు మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కొలువై ఉంటారు. మిమ్మల్ని అడుగడుగునా కూడా కాపాడుతూ ఉంటారు పరమేశ్వరుడు. మీరు ఎంత కష్టంలో ఉండి, ఎంత ఆపదలో ఉండి ఓం నమః శివాయ అని అనుకున్నా సరే సమస్యలు తొలగిపోతాయి. వీలైతే మీ దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి సోమవారం అభిషేకం చేయండి. ప్రతి సోమవారం రోజుల్లో, సోమ మరియు శనివారం రోజుల్లో మీరు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 9 లేదా 11 సార్లు జపించండి. అభిషేకం చేసి, కేవలం నీటితో అయినా పర్లేదు, అభిషేకం చేసి జపించండి. ఖచ్చితంగా మీ సమస్యలు అయితే తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా, పరమేశ్వరుని అనుగ్రహం, కరుణా కటాక్షాల కోసం సింహరాశి వారు ఏం చేయాలి అని. ఎంతటి ఆర్థిక సమస్యలైనా, కుటుంబ సమస్యలు అయినా, భార్యాభర్తల సమస్యలు, ఉద్యోగ సమస్యలు, పెళ్లి సమస్యలు, ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.